చావా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి. థియేటర్లో వచ్చిన సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నిలబడి చూసేలాగా చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ ఏం చేశాడు? ముస్లిం తిరుగుబాటు చేస్తే, ముస్లింలు భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఫైట్ చేశాడు అన్నది ఈ సినిమా. కానీ ఈ సినిమా తెలుగులో లేనందుకు చాలా బాధగా ఉంది. హిందీలో మాత్రమే అవైలబుల్. విక్కీ కౌశల్, రష్మిక మండన్న, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా వీళ్ళు క్యాస్టింగ్. సినిమా ఎలా ఉంది అని నోట్తో బాగుంది అని చెప్తే చాలా తక్కువ అవుతుంది. సూపర్ డూపర్ డీలక్స్ అంటే కూడా చాలా తక్కువే అవుతుంది. కాకపోతే ముస్లిమ్స్ చూసేలాగా లేదు, వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చేమో. అయినా సరే మన భారతదేశంలో, మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఎలాంటి సినిమాలు కావాలి అంటే ఐపీఎస్ నీళ్ళలో ఉంటే ఉచ్చపోయటము అని రౌడీలాగా, స్మగ్లర్ లాగా గుట్కా వేసుకొని ఇలాంటి సినిమాని థియేటర్లో తొక్కిసలాట జరుగుతున్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఫస్ట్ షోకి వెళ్ళి సినిమా చూస్తారు. బూత్ కనిపిస్తే చాలు ఎంటర్టైనింగ్గా బూత్లో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. మనకు కావాల్సింది దాంట్లోనే ట్విస్టులు కావాలి. ఎందుకు ఇలాంటి సినిమాలు చేయరు? రాజమౌళి గారే తీసుకుంటే విక్రమార్కుడు సినిమాలో సిఐ పెళ్ళాన్ని విలన్ ఉంచుకుంటాడు. నా భార్య కనిపించట్లేదని సిఐ వెళ్ళి విలన్ అడుగుతాడు. విలన్ కొడుకు పైకి సైగ చేస్తే ఇంకా 2 రోజులు ఉంచుకొని పంపిస్తా అంటాడు. దీన్ని ఎమోషన్గా తీసుకున్నాడు. సినిమా వరకు ఓకే, చూసే జనాలకి పోలీసుల మీద విలువ ఉండదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. పోలీసు అంటే అది కూడా సిఐ స్థాయి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పిల్లాన్ని విలన్ ఉంచుకుంటాడు, విలన్ కొడుకు ఉంచుకుంటాడు. సో మన తెలుగు సినిమా దౌర్భాగ్యం ఇది. వీటిని మనం క్యాష్ చేసుకుంటాం. ఐపీఎస్ ఆఫీసర్ ఉచ్చబోయడం, వాడి మీద ఉచ్చబోయడం, ఈ సినిమాలు చూడడానికి మనం తొక్కిసలాట్లో సత్తాం. ఇది నా కంటెంట్, నా అభిప్రాయం. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందుకే చావా సినిమా ఎలా ఉంది అన్నది ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అదే. థ్యాంక్ యూ.